ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తుంది. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ఉపరితల గనులు చెరువులను తలపిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో ఎగువన కురుస్తున్న వర్షాలతో కడెం నారాయణ ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. కడెం ప్రాజెక్టు నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 690.875 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 7.603 టీఎంసీలు. ప్రస్తుతం 5.4444 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 13,283 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 14,742 క్యూసెక్లు. ప్రాజెక్టుకు సంబంధించిన 3 గేట్లను ఎత్తి దిగువన గోదావరిలోకి వరద నీటిని వదిలారు అధికారులు. బైంసాలోని గడ్డన్న వాగు ప్రాజెక్టులోకి కూడా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలకలను సంతరించుకుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టులోకి వరద నీరు రావడంతో 3 గేట్లను ఎత్తి దిగువన పెద్దవాగులోకి నీటిని వదిలారు అధికారులు. ప్రాజెక్టు నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237.850 మీటర్లకు చేరింది. సైడ్ వాల్ పడిన ప్రాంతంలో ఆనకట్ట కూడా కొంత డ్యామేజ్ కావడంతో వరద నీటిని 50% మేర మాత్రమే నిల్వ ఉంచుతున్నారు. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలతో కౌటాలు, బెజ్జర్లు, చింతలమానేలపల్లిలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలోని మత్తడివాగు, పెన్ గంగాకు వరద నీరు వచ్చి చేరుతుంది. పొచ్చెర, కుంటాల జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. దీనితో అటవీ శాఖ అధికారులు 3 రోజుల పాటు పర్యాటకులు ఎవరూ కూడా సందర్శించడానికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఎవరూ లోపలికి వెళ్లకుండా బ్యారికేడ్లను పెట్టి పహారా కాస్తున్నారు. ఉట్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన టేకం లక్ష్మణ్, అతని అన్న ఇద్దరూ కలిసి పక్క ఊరికి వెళ్తుండగా గంగాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ వాగులో కాలు జారి గల్లంతయ్యాడు. లక్ష్మణ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్లోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1587 క్యూసెక్కులుగా ఉంది. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో రేపు ఉదయం వరకు మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం వాటిల్లింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో అయితే ఇటు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు రావడంతో నిన్న మొన్నటి వరకు బోసిపోయినటువంటి ప్రాజెక్టులు నిండుకుండలా మారుతుండగా వాగులు వంకలు ఉప్పొంగి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10ల సంఖ్యలో గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోగా మంచిర్యాల ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో అయితే ఉపరితల గనులను చెరువులు అయితే తలపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కడెం నారాయణ ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు జిల్లాలో కురుస్తున్న
వర్షాలతోటి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి అయితే చేరుతుంది. కడెం ప్రాజెక్టు యొక్క నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 690.875 అడుగులకైతే చేరుకుంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.4 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 13,283 క్యూసెక్కులు కాగా అవుట్ కూడా 14,742 క్యూసెక్లు ఉంది. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 3 గేట్లను 4 మీటర్ల మేరనైతే ఎత్తి దిగువన గోదావరిలోకి వరద నీటి బదిలారు ఇటు అధికారులు. బైన్సా మండలంలోని గడ్డన్న వాగు ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అయితే గడ్డన్న వాగు ప్రాజెక్ట్ అయితే జలకలను అయితే సంతరించుకుంది. ఓవైపు ఇటు కొమరమి ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరమి ప్రాజెక్టులోకి కూడా గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే భారీగా వరద నీరు వచ్చి అయితే చేరుతుంది. ఇప్పటికే ప్రాజెక్టు అధికారులు 3 గేట్లను అయితే ఎత్తి దిగువన పెద్దవాగులోకి అయితే నీటిని వదిలిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 240 మీటర్లు కాగా ప్రస్తుతానికైతే 237.88 మీటర్లకైతే చేరింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 10 టీఎంసీలకు గాను ప్రస్తుతం 5.9 టీఎంసీలకు అయితే చేరింది. అయితే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సైడ్ వాల్ 600 మీటర్ల మేర ప్రాజెక్టు లోపల పడి దాదాపుగా 3 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ మరమ్మతులు చేయకపోవడం, గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ప్రాజెక్టు నిర్మించినటువంటి కంపెనీ కూడా మరమ్మతులు చేయకపోవడంతో అయితే వర్షం పడితే చాలు ఇటు ప్రాజెక్టు కింద ఉన్నటువంటి గ్రామాలతో పాటు జిల్లా ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సైడ్ వాల్ పడిన ప్రాంతంలో ఆనకట్ట కూడా పూర్తిగా కుంగిపోవడంతో అయితే దాదాపుగా గత 2 ఏళ్ల నుంచి కూడా ఇటు కొమరమి ప్రాజెక్టు సంబంధించినటువంటి అధికారులు కేవలం ఆ ప్రాజెక్టు 50% మేర మాత్రమే నీటినైతే నిల్వ ఉంచుతున్నారు. దానికి మించి ఎక్కువ కనుక వరద నీటి వస్తే ఇటు ప్రాజెక్టు ఉన్నటువంటి 9 గేట్ల ద్వారానైతే గేట్లను ఎత్తి కిందికి లిఫ్ట్ చేసి పంపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఇటు గోదావరికి వరద నీరు పోటెత్తడంతో పాటు ఎగువన కురుస్తున్నటువంటి మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో అయితే ప్రాణహిత నది కూడా ఉప్పొంగి అయితే ప్రవహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనితో కౌటాల, బెజ్జూర్, చింతలమానపల్లిలోని మండలాల్లోనైతే వాగులు వంకలైతే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాదాపుగా 3వ రోజు కూడా దిందా గ్రామానికి అయితే పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని మత్తడి వాగు, పెనుగంగతో పాటు చెనాకా కొరటకు కూడా ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో పాటు జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అయితే వరద నీరు అయితే వచ్చి చేరుతోంది. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పొచ్చెర, కుంటాల జలపాతాలకు కూడా భారీగా వరద నీరు రావడంతో అయితే ఏదైతే ఇటు పర్యాటకులకైతే దాదాపుగా 3 రోజుల పాటు ఇటు అటవీ శాఖ అధికారులు అయితే ఎవరు కూడా సందర్శించడానికి రావడద్దనేసి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితులు అయితే గతంలో జరిగినటువంటి తలెత్తినటువంటి ఇబ్బందులు మళ్ళీ పునరావృతం కాకుండా కోసమే తాము భారీ వర్షపు నీరు వస్తున్న నేపథ్యంలో ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా ఆంక్షలు విధించామనేసి ఇటు అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు మంచిర్యాల జిల్లా ఆదిపూర్ మండల కేంద్రంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి అయితే చేరుతుంది. నిన్న మొన్నటి వరకు కనీసం త్రాగునీరు కూడా అందించడానికి పూర్తిగా డెత్ స్టోరీకి చేరుకున్నటువంటి ప్రాజెక్టు గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే ఇటు భారీగా వరద నీరు అయితే ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క నీటి మట్టం 148 మీటర్లకు గాను ప్రస్తుతానికైతే 141 మీటర్లకైతే చేరుకుంది. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20 టీఎంసీలకు గాను ప్రస్తుతానికైతే 6.3 టీఎంసీలకైతే చేరుకుంది. ప్రాజెక్టులోకి 15,000 క్యూసెక్లు వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. ఓవైపు ఈ రోజు ఉదయం కడెకు సంబంధించినటువంటి 3 గేట్లు ఎత్తివేయడంతో అంటే రేపు ఉదయం వరకు ఇటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశం అవుతుంది. అయితే ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి ఇటు వరద నీరు వచ్చి చేరడంతో అయితే పూర్తిగా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం అయితే వాటిల్లింది. దాదాపుగా అది ఏదైతే బెల్లంపల్లి రీజియన్ లో ఉన్నటువంటి ఇందారం, శ్రీరాంపూర్, రామకృష్ణపూర్, మందమరి, గోలేటికి సంబంధించిన ఖైరుగూడకు సంబంధించిన వాటి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వచ్చినటువంటి వరద నీరుని తీర్చివేయడానికి ఇటు సింగరేణి అధికారులు అయితే మోటార్ల సహాయం అయితే ఉపయోగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంతమేర వర్షం కనుక తెరిపిస్తే తప్ప తాము ఇటు బొగ్గు ఉత్పత్తితో పాటు ఓపి మట్టి తరలింపుకు అయితే అవకాశం లేకుండా ఉంది. వర్షం తెరిపిస్తేనే తాము బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉందనేది ఇటు సింగరేణి అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత 4 రోజులు ఇటు వర్షాలు పడడం, పూర్తి స్థాయిలో బొగ్గు ఉత్పత్తికి అయితే విఘాతం కలగడంతో అయితే సింగరేణి సంస్థకైతే దాదాపుగా కోట్ల మేరనైతే ఆస్తి నష్టం అయితే వాటిల్లిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోటి రైతాంగం అయితే పూర్తిగా తమ పనుల్లో నిమగ్నమై ఉండగా
దాదాపుగా ఉమ్మడి జిల్లా ప్రజలకు అయితే జనజీవనం అయితే స్తంభించిన పరిస్థితులు అయితే ఉన్నాయి సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.